ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జోరుకి గుజరాత్ టైటన్స్ చెక్ పెట్టింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో చివరి బంతికి గుజరాత్ గెలుపు గీతను దాటింది. వర్షం వచ్చిన మ్యాచ్లో ఆటతో పాటు కాస్త అదృష్టం కూడా గుజరాత్ టైటన్స్కి కలిసొచ్చింది. దీంతో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ 2025 పాయింట్స్ పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. గుజరాత్ కెప్టెన్ శుభమ్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత మోస్తరు టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగుల వద్ద వర్షం అంతరాయం కలిగించింది. చాలాసేపటికి వర్షం తగ్గలేదు. దీంతో మ్యాచ్ రద్దయ్యేలాగా కనిపించింది. కానీ వర్షం కాస్త తగ్గడంతో ఒక్క ఓవర్ మ్యాచ్ ఆడించాలని అంపైర్లు నిర్ణయించుకున్నారు. ఒక్క ఓవర్లో 15 పరుగులు చేయాలని నిర్ణయించారు. ఆ సమయంలో టీ20 మ్యాచ్ కాస్త సూపర్ ఓవర్ మ్యాచ్గా ఉత్కంఠను రేపింది. అప్పటికి క్రీజ్లో ఉన్న రాహుల్ మరియు కొయెట్టి ఉన్నారు. అప్పటికి బూమ్రా బౌల్డ్. ఇంకా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండే ఓవర్ ముగిసి ఉండడంతో కెప్టెన్ దీపక్ చాహర్కి బాల్ని అందించాడు. క్రీజ్లో ఉన్న రాహుల్ మొదటి బంతికే 4 కొట్టాడు. రెండో బంతికి సింగిల్ రావడంతో టార్గెట్ 4 బంతుల్లో 10గా మారింది. కానీ ఆ తర్వాత చివరి కొయెట్టి 6గా మలిచాడు. ఆ తర్వాత బంతి సింగిల్ తీయగా అది నోబాల్గా మారింది. దీంతో టార్గెట్ కాస్త 3 బంతుల్లో 2 పరుగులుగా మారిపోయింది. ఆ సమయంలో రాహుల్ సింగిల్ తీయడంతో స్కోర్ సమానంగా మారాయి. అయితే 2 బంతుల్లో 1 రన్ అవసరమైన దశలో కొయెట్టి అవుట్ అయ్యాడు. దీంతో ఉత్కంఠభరితంగా మారింది మ్యాచ్. కానీ చివరి బంతికి అర్షద్ సింగిల్ తీయడంతో గుజరాత్ టైటన్స్ విజయం దక్కింది. గుజరాత్ ఆడిన 11 మ్యాచ్లలో 8 విజయాలు నమోదు చేసింది. దీంతో పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానానికి ఎగబాకింది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ర్యాన్ రిలక్టన్ 2 పరుగులు, రోహిత్ శర్మ 7 పరుగులు సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. అయితే ఈ దశలో విల్ జాక్స్ 35 బంతుల్లో 53 రన్స్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లో 45 రన్స్ చేసి రాణించడంతో 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 89 పరుగులతో నిలిచింది. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. ఇన్నింగ్స్ సెకండ్ హాఫ్లో గుజరాత్ టైటన్స్ బౌలర్ల దెబ్బకు ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లు పెవిలియన్కు క్యూ కట్టారు. తిలక్ వర్మ 7 పరుగులు, హార్దిక్ పాండ్యా 1 పరుగు, నమన్దీర్ 7 పరుగుల తక్కువ స్కోర్ చేసి అవుట్ అవడంతో చివరి 10 ఓవర్లలో ముంబై 6 వికెట్లు కోల్పోయి కేవలం 66 రన్స్ మాత్రమే చేసింది. కార్బిన్ బాష్ 22 బంతుల్లో 27 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 రన్స్ స్కోర్ చేసింది. వాస్తవానికి గుజరాత్ టైటన్స్ ఫీల్డర్లు సరిగ్గా ఫీల్డింగ్ చేసుంటే ముంబై ఇంకా తక్కువ స్కోర్కే పరిమితం కావాల్సింది. పవర్ ప్లే ముగిసేలోపే విల్ జాక్స్ మరియు సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావాల్సింది. కానీ స్వల్ప వ్యవధిలోనే గుజరాత్ ఫీల్డర్లు 3 క్యాచ్లు వదిలేశారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 2 వికెట్లు తీగా సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ 1 వికెట్ తీశారు.